ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో మనకు క్షేమం ఉన్నది, మనకు ఆశీర్వాదం ఉన్నది, మనకు నెమ్మది ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన దినచర్యను మన ప్రభుతో ఆయన ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు గ్రంథము 27వ అధ్యాయము 1 వచనమును చదువుకుందాము. యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము 27వ అధ్యాయము కీర్తనలు గ్రంథము 1-2 వచనములను మనము చదువుకొని ఉన్నాము. అవును, యెహోవా నాకు వెలుగును రక్షణయు నయ్యున్నాడు, నేను ఎవరికి భయపడను. ఆయన నా ప్రాణదుర్గమై ఉన్నాడు, కనుక నేను ఎవరికి కూడా భయపడని అవసరం లేదు అని తన భక్తుడు చెప్తున్న రీతిగా ఈ ఉదయకాలము నీవు కూడా పలుకు ప్రియ దేవుని బిడ్డ. అవును, క్రింద వచనాల్లో చూసాం కదండి, నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినను, నన్ను బాధించినను. అవును, వారే తొట్రిల్లి కూలిరి, కానీ నేను మాత్రము ధైర్యంగా నిలబడి ఉన్నాను అని దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకములో యెహోవా మనకు వెలుగుగా రక్షణగా ఉన్నప్పుడు, ఆయన మన ప్రాణ దుర్గముగా ఉన్నప్పుడు ఏ పరిస్థితులు కూడా మనము కృంగిపోనవసరం లేదు, తొట్టిల్లనవసరం లేదు, భయపడనవసరం లేదు. అవును, ఆయన మన పక్షాన ఉన్నాడు, ఆయన మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులైతే చూడండి, దుష్టులుగా శరీర మాంసము తినుటకై నా మీదికి వచ్చినను, నా మీద దుర్యోచనలు చేసినను వారే తొట్రిల్లి కూలిరి. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ ఎదుట నీ శత్రువు నిలబడినప్పుడు, అవును నీకు హాని చేయాలని, నిన్ను నష్టపరచాలని, అవును నిన్ను వేదనలకు శ్రమలకు గురి చేయాలని శత్రువు ఒకవేళ నీ ఎదుట మరి నిలబడి పోరాడుతూ ఉండగా, నీకు యెహోవా రక్షణగా ఉన్నప్పుడు, ఆయన నీ వెలుగుగా ఉన్నప్పుడు, ఆయన నీ ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు, అవును నీవు ఈ పరిస్థితులకు భయపడనవసరం లేదు ప్రియ దేవుని బిడ్డ. అవును, కనుక ఆయన మన ప్రాణదుర్గమును మన రక్షణయు అయ్యున్న దేవుడు కనుక ఏ పరిస్థితులు మనలను బాధిస్తున్నప్పటికీ కూడా మనము కృంగిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వారే తొట్రిల్లి కూలిరి. అవును, మనుషులు మరి వారు జీవముతోనే మృంగివేయాలి, వాడు ఎప్పుడు, అవును వాడి జీవితం అని ఎన్నో విధాలుగా వారు దుర్యోచనలు చేస్తూ ఉంటారు. వారి జీవితము ఎప్పుడు నశించిపోతుంది, ఎప్పుడు వారు శ్రమలకి, ఎప్పుడు వారు కన్నీరుతో ఉంటారు, ఎప్పుడు వారు నష్టపోతారు, ఎప్పుడు వారు ఏడిస్తే నేను ఆనందించాలి అని మనుష్యులు, శత్రువులు దుష్ట ఆలోచనలతో ఉన్నప్పుడు వారే తొట్రిల్లి కూలిరి అని చదువుకున్నాం. ఆ విధంగా దేవుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, నీకు చేయవాలని వారు ఆలోచన చేసిన ఆ యొక్క అనుభవాన్ని వారి తలల మీదనే, వారి జీవితాల మీదనే ప్రభు త్రిప్పగలడు. ఆయన నీకు వెలుగుగా ఉన్నప్పుడు, ఆయన నీకు రక్షణగా ఉన్నప్పుడు, ఆయన నీ ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు. అవును, ఎవరు నీ ప్రాణదుర్గము ప్రియ దేవుని బిడ్డ? నీవు ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్న వారు ఈ లోకములో ఎవరు ఉన్నా కూడా, అవును ఒకవేళ అది నీకు పరిపూర్ణమైన జీవితాన్ని, పరిపూర్ణమైన జీవాన్ని, పరిపూర్ణమైన భద్రతను ఇవ్వదు. ఆయన యేసయ్య నీ ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు, ఆయన నీ వెలుగుగా ఉన్నప్పుడు, ఆయన నీ రక్షణగా ఉన్నప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులకు నీవు కలవరపడవలసిన పని లేదు, ఏ పరిస్థితుల్లో నీవు భయపడవలసిన పని లేదు ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే నీ దేవుడు అనంత జ్ఞాని, నీ దేవుడు గొప్ప సర్వాధికారి,
ఆయన నీ ప్రాణదుర్గముగా, ఆయన నీ వెలుగుగా, ఆయన నీ రక్షకుడుగా ఉన్నప్పుడు అవును నరులు నీకు ఏమీ చేయలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏదైనా చేయాలని దుర్యోచనలు చేసిన వేళలా మరి ఆ అనుభవము వారే ఎదుర్కొంటారు. అవును, పరిశుద్ధ గ్రంథములో హామాను అనే వ్యక్తి ఉన్నాడు. మరి దుష్టుడైన హామాను అని చెప్తుంది ఎస్తేరు. అవును, దేవుని ప్రజలను హతమార్చాలని, దేవుని ప్రజలను ఈ భూమి మీద లేకుండా తుడుపు పెట్టాలని దుర్యోచనలు చేసిన ఆ యొక్క హామాను యొక్క జీవితం చూడండి. వారి శరీర మాంసము తినుటకై దుష్టులు ఎన్నో ఆలోచనలు చేసినప్పటికీ వారే తొట్రిల్లి కూలిరి అని చదువుకున్నాం. ఎందుకంటే దేవుని ప్రజలకు ఆయన వెలుగుగా ఉన్నాడు, దేవుని ప్రజలకు ఆయన రక్షణగా ఉన్నాడు, దేవుని ప్రజలకు ఆయన ప్రాణ దుర్గముగా ఉన్నాడు. కనుక నీ ప్రాణము గురించిన భయము నీకు అవసరం లేదు. మరి చూడండి, ఆ హమాను ఏదైతే మరి ఆ ఉరి కొయ్య మరి ఆ మొర్దెకాయికి సిద్ధపరిచాడో ఆ ఉరి కంబము మీద తానే ఉరి తీయబడ్డాడు. ప్రియ దేవుని బిడలారా, అవును, కనుక యెహోవా మనకి వెలుగుగా ఉన్నప్పుడు, ఎందుకంటే మొర్దెకాయి జీవితంలో యెహోవా వెలుగుగా ఉన్నాడు, యెహోవా రక్షణగా ఉన్నాడు, యెహోవా ప్రాణ దుర్గముగా ఉన్నాడు. నేను ఎవరికి భయపడుదును? హామాన్ అయితే నాకు భయపడట్లేదు ఈ వ్యక్తి, నేనెంతో అధికారంలో ఉన్నాను, అందరూ భయపడుతున్నారు, కానీ ఇతను నాకు మరి తల వంచటలేదు, ఇతను నాకు నమస్కరించటలేదు. మరి యూదులు దేవునికి తప్ప ఎవరికి నమస్కరించరు. ప్రియ దేవుని బిడలారా, అలాగే దేవుని ప్రజలు కూడా మన దేవునికే సాగిలపడి నమస్కరించేవారుగా, పూజించేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలి, కానీ మనుషులను ఆరాధించకూడదు. అవును, వస్తువులను ఆరాధించకూడదు, కుటుంబీకులను ఆరాధించకూడదు. ప్రియ దేవుని బిడ్డ, అప్పుడు ఆయన నీకు వెలుగుగా, నీ రక్షణగా, నీ ప్రాణదుర్గముగా ఉన్నప్పుడు వారే తొట్రిల్లి కూలిరి, కానీ ఆయన బిడ్డలు ఎన్నడూ కూలిపోరు. ఆయన బిడ్డలు ఎన్నడూ విచారమునకు, ఎన్నడూ నష్టమునకు, ఎన్నడూ ఓటమికి గురి కారు అని మొర్దెకాయి అనుభవం మనకి తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, రాజీపడని వ్యక్తిగా, ఎవరికి భయపడని వ్యక్తిగా, దేవుని యందు మాత్రమే తన భయమును, తన యొక్క ఆలోచనను, తన శ్రద్ధను కేవలము దేవుని చిత్తమును జరిగించుటలోనే అతను మరి లోపరుచుకున్నాడు, దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. కనుక దీవించబడ్డాడు. గొప్ప అధికారిగా, మరి ఉన్నత అధికారిగా ఆ దేశంలో మొర్దెకాయి జీవితం మనకి కనిపిస్తూ ఉంటది. ఎస్తేరు గ్రంథములో ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలము నీవు కూడా ఈ లోక మనుషులకు, ఈ లోక అనుభవాలకు రాజీ పడక, అవును యెహోవా నీకు వెలుగుగాను, రక్షణగాను, ప్రాణ దుర్గముగాను ఉన్నప్పుడు ఎవరికి భయపడనవసరం లేదు, ఏ పరిస్థితులకు బెదరనవసరం లేదు, ఏ పరిస్థితులను బట్టి కూడా చింతించిన అవసరం లేదు, ఏ వ్యక్తికి కూడా నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే ఆయన నిన్ను విడిపించే దేవుడు, ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, ఆయన నిన్ను ఘనపరిచే దేవుడు. ఆయన కార్యము చేయగా దాన్ని త్రిప్పగలిగిన వాడు ఎవడు కూడా లేడు. ఆయన ఆశీర్వదించటం ప్రారంభించగా దానిని ఆపగలిగిన వారు ఎవరు కూడా ఈ భూమి మీద లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలం ప్రార్థిద్దాం. ప్రభువా, నీవు నాకు వెలుగుగాను, నా రక్షణగాను, నా ప్రాణదుర్గముగాను నీవు నాకు ఉండగా నేను ఎవరికి భయపడను, ఎవరికి ఏ పరిస్థితులకు కూడా నేను మరి భీతి చెందను, ఆందోళన పడను అని దేవుని కృప కలిగిన హస్తాలకు మన జీవితాలను అప్పగించుకొని మన దినచర్యలో ముందుకి కొనసాగుదాము. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నీ బిడలతో మీరు మాట్లాడినారు. అవును ప్రభువా, యెహోవా నాకు వెలుగును, రక్షణయు అయి ఉన్నాడు, ఆయన నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడను అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును ప్రభువా, మేము తండ్రి నాయన ఆపదలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులు దుష్టులుగా మీదకి లేచి శరీర మాంసము తినుటకై, అవును బ్రతికి ఉండగానే హతమార్చబడాలి అని దుర్యోచనలు చేసే వారి యొక్క ఆలోచనల నుంచి నీ బిడ్డలను విడిపించి, ఎవరైతే ఆ దుష్ట ఆలోచనలు చేస్తున్నారో వారే తొట్రిల్లి కూలేవారిగా నీ బిడ్డలను పక్షాన నీవు కార్యం చేసే దేవుడు. ఈ ఉదయకాలం ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు చింతిస్తున్నా, భయపడుతున్నా, ఏ వ్యక్తులను బట్టి నీ బిడ్డలు ఆందోళన చెందుతున్నప్పటికీ నీ బిడ్డలను నీ వాక్కు చేత మీరు ఆదరించారు, దర్శించారు, బలపరిచారు,
కృతజ్ఞతలు ఈ దినమంతటికి కావాల్సిన నీ కృప నీ బిడలకు సమృద్ధిగా అనుగ్రహించండి. వారి యొక్క జాబ్స్లోను, వారి ప్రయాణాలలోను, వారు తలపెడుతున్న ప్రతి పనిలోనూ, వారు చదువుకుంటున్న ప్రతి చదువులోనూ అవును ప్రభువా జ్ఞానంతో నింపండి, మీ ఆలోచనతో నింపండి, నీ యొక్క తండ్రి నడిపింపుతో నీ బిడలను నడిపించి గొప్ప విజయము అవును ప్రభువా తండ్రి నాయన హామాను విషయంలో మొర్దెకైకి ఇచ్చిన విజయము, మొర్దెకైని హెచ్చించావు నాయన. లోకములో ఏ పరిస్థితులకు రాజీ పడక నీ చిత్తానికి తలవంచిన వ్యక్తిగా ఉన్నాడు కనుక నీ బిడ్డలు కూడా నీవే వారికి ప్రాణదుర్గముగా, నీవే వారికి వెలుగుగా, నీవే వారికి రక్షణగా ఉండి అవును ప్రభువా నాయనా నీ బిడ్డలను నడిపించమని, నీ కృప కలిగిన హస్తాలలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. God bless you.